అందరూ దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మహిమ కలుగును గాక అని చెప్పామంటే వెంటనే ఆమె అని చెప్పాలి, లేదా హల్లెలూయా అని చెప్పాలి. ఎందుకంటే దాంట్లో మనం ఏకీభవిస్తున్నాం. ఆమేన్. నేను అంటున్నాను నా యేసయ్యకు మహిమ కలుగును గాక అని. మీరు వెంటనే ఏం చెప్పాలంటే దాంతో ఏకీభవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేత మనం ఉచితమైన కృప చేత రక్షింపబడ్డాం. ఈ ఉదయకాలము ఆయనను స్తుతించుట మన జీవితంలో ఆశీర్వాదకరమైన దినముగా ఎంచుకొని ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. కీర్తనల గ్రంథము 145 కీర్తనలో భక్తుడు ఏదైనా మాట్లాడుతున్నాడు. 19-20 వచనంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. 20 వచనం, యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును, అయితే భక్తులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను భక్తిహీనులు యొక్క మొర్ర ఆలకిస్తాడంట, ఆయన ప్రార్థన ఆలకిస్తాడంట. వారిని ప్రేమించినప్పుడు వారిని రక్షిస్తాను, కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. అయితే భక్తిహీనులు అయితే నాశనం చేస్తానంటున్నాడు, చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తంను తెలుసుకొని, దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం ఒకటే. ఏంటది? దేవుని చిత్తం ఒకటే. ఆయన చిత్తం ఒకటే. మానవుని పట్ల ఆయన చిత్తం ఒకటే. ఏదేంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన యందు భయభక్తులతో జీవించుతా. ఆమేన్, హల్లెలూయా. ఆ చిత్తం తెలుసుకొని ఆయనను మనం వెంబడిస్తూ ఉంటే సరిపోతుంది ఈ జీవితానికి. ఆమేన్. అప్పుడు వారిని యొక్క మొర్రను దేవుడు ఆలకిస్తాడంట, వారి కోరిక నెరవేరుస్తాడంట. ఆమేన్. వారిని దీవిస్తాడంట. ఆమేన్. అదే భక్తి కలిగి ఉండటంట. ఆమేన్. ఆ భక్తిహీనత మనలో లేకుండా మనం చూసుకొని ఈ లోకంలో నడుచుకోవాలి. ఈ భక్తిహీనుడు మళ్ళీ ఇంకో ఏం పని చేస్తున్నాడంటే ఆయన నోరు దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయము నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. ఆమేన్. నీ హృదయము దేవుని యొక్క భక్తితో నింపబడి ఉంటే ఆయనను స్తుతిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనందరూ లేచి నిలబడి మన పట్ల ఆయన కృప, ఆయన చిత్తము, దేవుడు మనం నశించిపోకూడదని తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మన శిక్ష ఆయన మీద మోపి మనం విడిపించిన దేవునికి స్తుతి యాగము చేద్దాం హృదయపూర్వకంగా. నేను చెప్తే మీరు చేసే స్తుతి కాదు. ఆమేన్, హల్లెలూయా. మీ మట్టుకు మీరుగా ఆయన చిత్తంను ఎరిగిన వారుగా ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. స్వేచ్ఛగా మిమ్మల్ని చెప్తాను, కానీ మీరు మాత్రం స్వచ్ఛందంగా నా ప్రభుని నేను స్తుతిస్తాను, నా రక్షకుడు నేను ఆనందంగా ఆనందం చేస్తానని హృదయంలో కలిగి ఉండి దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని ఆనందించండి. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. సహోదరులు నెహమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ ఏకీభవించినట్లయితే ప్రారంభం చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే తండ్రి ప్రభ. గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడబడుచున్న మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. సమస్తమును త్యజించిన తండ్రి ప్రభ, మా కొరకు నా తండ్రి ప్రభ, అయ్యా ఇదిగో తండ్రి ప్రభ యొక్క భూలోకానికి వచ్చిన తండ్రి, మరణించి తిరిగి లేచిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా మేము ఇంకను పాపంలో ఉండగానే తండ్రి ప్రభ, మా కొరకు మరణించిన తండ్రి ప్రభ, నిత్య జీవనం మాకు అనుగ్రహించిన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా ఎంత గొప్ప ధన్యతకు మేమైతే అర్హులం కాదుగా నా తండ్రి ప్రభ. కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే తండ్రి ప్రభ, కేవలం ఉచితమైన కృప ద్వారా మాత్రమే తండ్రి ప్రభ మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసి ఉన్నారు తండ్రి ప్రభ. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో నా తండ్రి మా జీవితాలు లెక్కించి తండ్రి ప్రభ మాకు ఇచ్చినటువంటి మరొక తండ్రి ప్రభ ఇక ఆరాధన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభ, అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభ ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభ, అయ్యా మేము చేసే ఆరాధనలో మీరు ఉండమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభ. అయ్యా ఇగో తండ్రి ప్రభ ఇక తండ్రి ప్రభ ఇక సన్నిధిలో నా తండ్రి ప్రభ తండ్రి పరిశుద్ధాత్మను మెడుగా కుమ్మరించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభ. అయ్యా మేము పాడే పాటల్లో మీరు ఉండమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభ. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని వేడుకొనిచున్నాను
తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, అయ్యా మేము ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా స్తుతించాలో మాకే తెలియదు కానీ తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా తండ్రి ప్రభా, అయ్యా మీరే మాతో తోడే ఉండే తండ్రి ప్రభా. ఇక ఆరాధన తండ్రి ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రభా మీ యొక్క ప్రత్యక్షతను నడిపించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ని మీ యొక్క ఆధీనంలో తీసుకోండి తండ్రి ప్రభా. ఎటువంటి ఆటంకంలో కలగకుండా నా తండ్రి ప్రభా ఆది నుంచి అంతవరకు నా తండ్రి ప్రభా మీకు మహిమార్థమే జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రభా ఇక తండ్రి ప్రభా మా కొరకు నా తండ్రి ప్రభా మీరు ఏర్పాటు చేసిన తండ్రి జీవపు మన్నాను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఎంతో ఆశపడి వచ్చినాం తండ్రి ప్రభా, మాకు హృదయాలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా వాక్యమైన ఆహారంతో తండ్రి ప్రభా మాకు హృదయాలు నింపుకోవడానికి కృప చూపించండి తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యమైన ఆహారం తండ్రి ప్రభా తండ్రి ఎప్పుడు నెమరు వేసుకుంటున్నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీ యొక్క విశ్వాసంలో మరింత ముందుకు సాగులాగా కృప చూపించండి తండ్రి ప్రభా. మీకు ఇష్టకరమైన జీవితాన్ని మేము జీవించులాగా కృప చూపించండి తండ్రి ప్రభా. అయ్యా మీకు ఆయుష్కరమైనది ఏదైనా ఉంటే నా తండ్రి ప్రభా ఇక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తండ్రి ప్రభా వాటిని విడిచిపెట్టి కృపను దయచేయమని వేడుకొంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మా జీవితాలను కట్టుచున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా జరగబోతున్న ఆరాధన తండ్రి ప్రభా సమస్తమును కూడా తండ్రి ప్రభా ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రభా మీకు ప్రత్యక్షత నడిపించుకోమని వేడుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్ని ప్రార్థన యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. అందరూ ప్రేమతో దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టండి, ప్రభు యందు ఆనందించండి. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము మాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము మాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి
నడిపించిన అవిధేయతలే దాగియున్నను. దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగియున్నను. దయచేరి మము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మనలో లోపాలు చూస్తే ఏ ఒక్కరు నిలబడలేము ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరు కూడా నిలబడలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఒక్కరు కూడా నిలబడలేరు. ఆయన కృప చేత కాపాడుతున్న దేవునికి నిజంగా దేవునికి స్తుతులు చెల్లించండి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నేను పాపం చేయలేదని చెప్పుకునేలా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాను. దేవుని వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఆయనను నీ పట్ల కృప చూపిస్తున్నాడు. చూసి చూడనట్టుగా దాగించి మరలా నీకు కృపను అనుగ్రహించి మరలా నేను దారిలోకి తీసుకుని వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తీసుకురాలేదా? హల్లెలూయా. ఆయన దారిలోకి తీసుకురాలేదు నేను, అందుకే దేవుని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను వెలిగించుచున్న దేవునికి ఆయన స్తుతులు చెల్లిందాం, ఆరాధన చెల్లిందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ
నన్ను విసిరేయక సారెంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా మా యేసయ్యా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పాడేసామనిపించింది. ఏమైనా హల్లెలూయా. నెక్స్ట్ టైం కొంచెం టెంపో తగ్గిస్తాం. దేవుని స్తుతిద్దాం. ఆయన మనకు తోడుగున్నాడని ఒప్పుకుంటూ ప్రభునామం కనపడదాం. ఏమైనా హల్లెలూయా. ఆయన తోడుగున్నాడు అనుకోవడం కదా, ఆయన ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఏమైనా ఆయన చెయ్యి ఎన్నడు వీడోడు, నీ చెయ్యి ఎన్నడు వీడోడు ఎడబాయడం అన్న మాట సత్యం. ఏమైనా హల్లెలూయా. అది హృదయంలో నువ్వు తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుని స్తుతించగలుగుతా. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించండి. ఆయన స్తుతించుకుంటే ముఖ్యమైన పని ఈ లోకంలో ఏది లేదు. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు. చెప్తాం. వేదనలు ఆవేదనలు నా చెంతే ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు. వేదనలు ఆవేదనలు నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడ, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచేవాడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు. అందుకే దేవుని స్తుతించు. నాకు భయమేలా యేసయ్యా, నీలోనే ఉన్నాడు.
ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తుతించండి. దేవా దేవా నీకే మనసారా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం అదే మనస్సుతో. ఆయనకి మనకు తోడుగా ఉన్నాడని అదే మనస్సుతో, అదే జ్ఞానంతో ప్రభు వైపు చూడండి. మన దేవుడు సజీవుడైన దేవుడు. నిశ్చయంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడని అవగాహనతో దేవుడిని ఆరాధించండి. నిజంగా దేవుడిని ప్రేమించండి. ఆయన ఎదురు సాగిలపడి ఆయన పూజించండి. అదే ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. మనసు ఇటు అటు వెళ్ళనవ్వకు, మనసంతా ఆయన మీద పెట్టుకో. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. ఆకాశము ఏ భూమియు గతించవు నీ మాటలు. ఆకాశము ఏ భూమియు గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యం, శాశ్వతమైనది నీ రాజ్యం. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా యేసయ్యా. గొర్రె పిల్ల
నిత్యము కొనియాడుచున్న పరలోకము నీ సింహాసనం. వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న పరలోకము నీ సింహాసనం. పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యం, పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యం. ఆ రాజ్యములో మమ్ము చేర్చుమాయా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. నిజంగా అడుగుదాం. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. నన్ను శుద్ధి చేయుమయ్యా. నన్ను శుద్ధి చేయుమయ్యా. హల్లెలూయా. కన్నీటితో పాదాలని కడిగిన నా హృదయమును నీకై అర్పించిన. కన్నీటితో పాదాలని కడిగిన నా హృదయమును నీకై అర్పించిన. నీ ప్రేమ నాపై వెలకట్టలేనిది. నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. ఆవేదనతో ఆశతో ఆవేదనతో ఆశతో కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. ఆవేదనతో బాధతో సారినావా. ఆవేదనతో
ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించెనే. సిలువ నుండి కారే నీ ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించెనే. వెలకట్టలేని నా వెలకట్టలేని నీ ప్రేమ నా ప్రాణమా నా అంతరంగమా నాలు సమస్తమా సన్నుతించుమా. నీ ప్రాణం ఆయన సంతృప్తించని నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా. ఆవేదనతో ఆశతో విసిగి వేసారినా ఆవేదనతో బాధతో విసిగి వేసారినా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ ప్రాణం ఆయనను ఆరాధించినవనండి. హల్లెలూయా. నీ ప్రాణం ఆయనను సన్నతించినవనండి. నీ ప్రాణం ఆశతో కోరుకుంటుంది. మీ శరీరాన్ని కట్టబెట్టి మీ ఆ ప్రాణము మీ ఆత్మ దేవుని ఆరాధించిన ఉదయకాలము 2 చేతులు ఆయన వైపు చాచి దేవుని ఆరాధించు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మరోసారి ఆరాధన యేసు నీకే, హృదయపూర్వకంగా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, మా రక్షకుడా ఆరాధన యేసు నీకే. ఆరాధిద్దాం. ఆరాధన యేసు నీకే, యథార్థంగా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసిరా, నీ మార్గములోనే నడచిరా, నీ సన్నిధిలోనే నిలచిరా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసిరా, నీ మార్గములోనే నడచిరా, నీ సన్నిధిలోనే నిలచిరా, నిన్ను వెంబడించెదా. ఆరాధన ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆరాధించండి. మీ నోరు ఆయనను స్తుతించనివ్వండి. భక్తుడు సెలవిచ్చిన విధంగా నీ హృదయం కృతజ్ఞతతో నింపబడి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకే నా యేసు, ఆరాధన నీకే నా. హల్లెలూయా హల్లెలూయా.
ఆరాధన నీకే యేసు, ఆరాధన నీకే మా రక్షక. హల్లెలూయా. తండ్రి కృతజ్ఞతాపూర్వక దేవుని స్తుతించండి, ఆరాధించండి. స్వామ్యం వృధా చేసుకొనవద్దు. ఆయన ఉన్న సమయంలో ఆయన పాదాలు పట్టుకో. ఓ రబలమనమమ, ఓ రబలలమనమ, ఓ రిషలలదరలే. నా తండ్రి నీకే ఆరాధన. పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమామయడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు ప్రభా. నేను ఏమైనాను నీ కృపే ఉన్నానని నీకు రెండు చేతులు చాచి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నీ పాదాలు సాగిలు పడుచున్నామయ్యా, నిన్ను పూజిస్తున్నాము తండ్రి. నైనా ఈ నీ బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను. నైనా నీ బిడ్డల్లో ఉన్న ప్రభా నూతన ఉజ్జీవము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నిన్ను ప్రేమించే హృదయము మా అందరికీ దాయిచ్చేయమని అడుగుతున్నాను. నిన్ను వెంబడించే మనస్సు మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాను ప్రభా. నీపై ఎల్లవేళలా నా ప్రభ నేను ఆనుకునే జీవించే జీవితం మాకు దాయిచ్చేయమని నాయన. మాలో భక్తిహీనతను తీసివేసి నీ భక్తి చేత నీ ప్రేమ చేత మేము నింపి నడిపించమని మహిమా ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నిన్ను కీర్తిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు ప్రోగ్రాం గణపరుదాం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి మనలను కాపాడి తన చిత్తానుసారంగా తన సన్నిధిలోకి చేర్చేందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలంలో మరోసారి దేవుని వాక్యంలోనికి మనమందరం ప్రవేశిద్దాం. మన చర్చ్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతిసారి ఆశీర్వాద ప్రార్థన చేస్తుంటాం. ఆశీర్వాద ప్రార్థన లేకపోతే ఆశీర్వాదం ఇస్తుంటాం దేవజనునిగా. అయితే అది మామూలు వినేసి వెళ్ళిపోతుంటాం మనం. దానిలో ఒక లోతైనటువంటి సమాచారం, దేవుని యొక్క వార్త, లేకపోతే దేవుని యొక్క ఒక ప్రసంగం, లేకపోతే సందేశం మనకు దాచి ఉంచబడింది. అది ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట కనబడుతుంది. అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇస్తుంటాం. అహరోను ఆశీర్వాదం అంటాం, అది సంఖ్యాకాండంలో ఉంటుంది 6వ అధ్యాయం 4లో. అయితే పరిశుద్ధుడైన పౌలు ఈ మాటలను చక్కగా వివరించి దీంట్లో ఒక సందేశాన్ని ఇస్తూ, ఆ సందేశాన్ని మనం వారమంతా గుర్తుంచుకొని జీవించినట్లయితే దేవునికి ఇష్టంగాను, దేవుని మార్గంలో ఉన్నవారంగాను, ఆ రక్షణ నడిచిన వారంగాను మనం ఉంటాం. ఈ మాట ఇక్కడ విరామడిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. ఈ 3 మాటలు చెప్పడం జరుగుతుంది. అయితే మనం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు కృప, పాస్టర్ గారు వాక్య మాటలు చెప్తుంది, కృప వలననే మనము ఏ విధంగానైనాను మనము రక్షించబడ్డాము అనుకుంటే అది వీలు పడదు. మనం ఏ క్రియ చేతనైనాను, ఏ పని చేతనైనాను రక్షణ మనకు దొరికింది అనుకుంటే కుదరదు. చర్చ్కి వస్తున్నాను, లేకపోతే ఏదో సేవ చేస్తున్నాను అంటే కుదరదు. ఆ కృప, ఆ యేసుక్రీస్తు కృప యొక్క లోతు ఏంటి, దేవుని ప్రేమ యొక్క లోతు ఏంటి, ఆ ప్రేమ మనకు ఎందుకు ఉండాలి, ఎందుకు ఇవ్వబడింది అనే విషయాన్ని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహవాసం, ఈ 3 విషయాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. అందుకే ఈ మాటను మనము చెప్తూ ఉంటాం. ఈ 3 విషయాలను గురించి మనము తప్పకుండా అర్థం చేసుకుందాం. మొదటగా మరి యేసుక్రీస్తు కృపను గురించి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. అయినను దేవుడు
కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మనం ఎలాగున్నాము? చచ్చిన వారమై ఉన్నాం. అది కూడా మన అపరాధములతో చేసిన పాపములతో చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, అటువంటి పరిస్థితిలో ఉండి కూడా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం చచ్చిన వారం అంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇది ఎఫెసీయుల గ్రంథంలో అదే గ్రంథంలో మొదటి అధ్యాయం ఉంటుంది. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనం ఎంచుకున్నాడంట. అంటే మన జీవితంలో ఆయన కృపకు ఒక మహిమ ఉంది. ఆ మహిమ ఏంటంటే అది మనలను రక్షిస్తుంది. ఆ మహిమకు ఎల్లప్పుడూ కీర్తి కలగాలి. ఆ కీర్తిని మనం పాడేటప్పుడు మన పాటలో కీర్తి కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ కృప వలనే మనము రక్షించబడ్డాం. ఇంకా 6వ వచనంకి వెళ్తే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం, ఇంకా చూపించడం కోసం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే మన ద్వారా రాబో యుగం ఎల్లప్పుడూ కూడా ఆయన కృప మహదైశ్వర్యం కనబడాలని మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఒక మర్మం ఏంటంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును ఆయన యొక్క సువార్తను ప్రేమను అర్థం చేసుకుని అంగీకరిస్తామో, ఆ దినమునే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నప్పుడు అదే సింహాసనం మనలను కూర్చుండబెట్టి ఉన్నాడు. అంటే ఆత్మలో మనం శరీరంగా ఎక్కడ కూర్చున్నాం, ఆత్మలో ఎక్కడ కూర్చున్నామంటే దేవుని యొక్క కుడి పార్శ్వంలో మనం కూర్చుండి ఉన్న ప్రజలము. ఇది దేవుని యొక్క మహాప్రేమ, మహాకృప. ఎవరు మనుషులు ఎందుకు కూర్చోవచ్చు అక్కడ? ఎటువంటి అధిక్యత ఉంది మనకు ఉందా అసలు? అయితే కృప ద్వారా చేశాడు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడినారు. ఒక పని చేస్తాం, మనం విశ్వసించాం, అది కూడా ఆయన కృపే. విశ్వసించినట్లుగా ఆ విశ్వాసాన్ని ఆయన మనకు పెట్టాడు. అది కూడా కృపచేత అనుగ్రహించబడిన విశ్వాసమే. విశ్వసించాము మనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, మనం చేసింది ఏమీ లేదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూసుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం, మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఎప్పుడు వేసుకున్నాడంటే సృష్టి ఆదికి ముందే కొన్ని విషయాలు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అందుకే అంటాడు. అందుకే ఆది కాండములోనే రాస్తున్నాడు, నీ యొక్క హవ్వతో అంటున్నాడు, నీ యొక్క సంతానముతో లోకమంతా రక్షించబడుతుంది. నీ సంతానానికి సాతానికి కూడా నేను వైరం కలుగు చేస్తాను. ఆ వైరం ఉంటుంది. అయితే నీ సంతానం ద్వారా ఆ వైరంలో నీ సంతానం గెలుచుకుంటుంది. నేను గెలుచుకోవడానికి దేవుడు ఎంచుకున్నాడు. ఏమంటున్నాడంటే, మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిపించెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆయన సంకల్పం తన కృపను బట్టి, అక్కడ మధ్య అంటే తన కృపను బట్టి మనలను రక్షించి. హల్లెలూయా. ఇది ఆయన కృప అయి ఉన్నది. హల్లెలూయా. అయితే పౌలు ఏం రాస్తున్నాడంటే తన కోసం ఒక మాట రాస్తున్నాడు, తన గురించి. ఈ మాట నేను ఎప్పుడు నా ప్రార్థనలో చెప్పుకుంటాను, మీరు కూడా చెప్పుకోవచ్చు. ఏమంటున్నాడంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను.
ఆయన మామూలుగా లోకానుసారం చాలా చదువుకున్న వ్యక్తి, పేరు కూడా ఉంది. ప్రధాన యాజకులతో క్లోజ్నెస్, ఉన్నతమైన వారితో క్లోజ్నెస్, బాగా చదువుకున్నాడు, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, నేర్పించడానికి చాలా జీల్ దేవుడు అంటే ఉంది, దేవుడు అంటే ఆసక్తి ఉంది. అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఏమంటున్నానంటే, నేనేమై ఉన్నాను ఈరోజు, నేను రక్షణ పొందానంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే తను చేసి అక్కడ కూర్చోంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు. నేను ప్రధాన పాపినై ఉండగా నన్ను దేవుడు రక్షించాడు, అది ఆయన కృప. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అయితే ఆ కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే, అంటే ముందున్న అపోస్తులందరికంటే కూడా ఎక్కువగా నేను ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, ఎంత ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఇదే యేసుక్రీస్తు ప్రభు, అదే కృప మీకు నాకు తోడుగా ఉంటుంది. అందుకే అది మీకు తోడుగా ఉండాలని చెప్తున్నా. అందుకు యేసుక్రీస్తు కృపను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకేమనంటే, యేసుక్రీస్తు కూడా తన కృప చేత భూమి పునాది వేయబడక నుంచి ఎంచుకున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము చాలా స్పష్టం చేస్తున్నాడు. మీరెవ్వరు కూడా యేసుక్రీస్తుని కష్టపడి వెదికి తెలుసుకునడానికి వీలు లేదు. ఏమంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మనము ఆయన ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచేంటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుతుని. ఇది ఆయన కృప. ఆయన మనం ఏర్పరచుకున్నాడు ముందు నుంచే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో చాలా స్పష్టం, ఆ భూమి పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచు. అంటే నీ పేరు నీకు దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ పుడతావో తెలుసు, ఎలాగుంటావో తెలుసు, ఎలా జీవిస్తావో తెలుసు, ఏ ఊరిలోంచి ఏ ఊరికి ప్రయాణం చేస్తావో తెలుసు, ఏ సంఘానికి వెళ్తావో, ఎక్కడ ఆయన మొదట సువార్త వింటావో, ఎప్పుడు మారుతావు, అన్నీ కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఈ కృప, యేసుక్రీస్తు కృపను మనము మర్చిపోకూడదు. ఆ కృపలో మనం ఉన్నట్టుగా పౌలు చెప్పిన రీతిగా నేనేమై ఉన్నానో నీ కృప ఉన్నాను. ప్రతి దినము నీ కృపయే ప్రభా నాకు ఆధారం. ఆ కృప గురించి చాలా చక్కటి పాట ఉంటుంది. నీ కృపే కృప కృప అని పాట చాలా స్పష్టంగా, చాలా లోతైన పాట అది. మొదటిసారిగా సతీష్ గారి యొక్క బ్రదర్ జాన్ గారు ఆ పాట వస్తే జాన్ గారిని గుర్తు చేసుకుంటాను. సతీష్ గారి బ్రదర్, ఆయన మొదటిసారి పాడటం జరిగింది. హల్లెలూయా. రెండవది దేవుని ప్రేమ, లవ్ ఆఫ్ జీసస్, లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మీకు తోడై ఉండును కాక. మనము ఇంకో కృప అన్నాము. ఆ కృప ఎందుకు వచ్చిందంటే మనకు బాగా తెలిసిన వాక్యము యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆ ప్రేమ మాటలతో కనపరచకుండా తను క్రియ చేసి చూపించాడు. ఆ క్రియ ఏంటంటే, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి ఆయన బలిగా అర్పించడం ద్వారా ఆ బలిలో మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగ చేసి తనకు కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క మహాప్రేమ. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. అది ఏ నిరీక్షణ చూద్దాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమ దేవుడు తన దగ్గర ఉంచుకోకుండా, ఆ ప్రేమ దేవుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించున్నాడు. ఏ దినమునైతే మీరు యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించారో పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి నివాసం చేస్తున్నాడని వాక్యం చెప్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరింపబడింది. అంతేకాకుండా ఆ ప్రేమలో
ఆత్మవరాలు మీరు చూసినట్లయితే ఆత్మవరాలు మనం నేర్చుకున్నప్పుడు ముఖ్యంగా ప్రేమ అని మొదలవుతుంది. అయితే దానిలో ఉన్న 9 భాగాలు కూడా ఆత్మవరాల్లో ప్రేమకు సంబంధించినవే. ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆ యొక్క ఆత్మవరాలను కలిగి ఉంటారు. అయితే ఆ మనుష్యునికి మనుషుని ప్రేమ ఉంటుంది. అది మనుషుని ప్రేమ ఎలా ఉంటుందంటే, నాకు ఎవరు లాభకరమో, లేకపోతే బాగా దగ్గర నా పిల్లలు, నా భార్యో, లేకపోతే తండ్రి, నా తల్లి, స్వార్థముతో కూడిన ప్రేమ అయి ఉంటుంది. దేవుని ప్రేమకు ఆ గ్రీకు భాషలో అగాపో అంటారు. ఎందుకంటే మన ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఉన్నట్లు ప్రేమకు ఒక మాట ఉంది. గ్రీకు భాషలో 4 మాటలు ఉంటాయి. రకరకాల ప్రేమ. భార్య భర్తల ప్రేమకు ఒక ప్రేమ, ఫ్రెండ్స్తో కలిసి ఉండే ప్రేమ ఒక ప్రేమ, అలాగే మరి లోకంలో మామూలుగా ఉండే ప్రేమ. తర్వాత దేవుని ప్రేమ వంటి ప్రేమ అంటే లవ్ వితౌట్ కాజ్, ఏమీ కారణము లేకుండా ప్రేమించుట, అన్కండిషనల్ లవ్ అంటారు. అగాపే అనేది అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను దేవుడు మనలో కృమ్మరించాడు. మనకు సాధారణమైన ప్రేమ ఉన్నప్పటికీ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి దేవుని ప్రేమను కలిగి ఉండగలము. దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఒక మాట మీకు అర్థం చేసుకోవాలి, స్పష్టమవ్వాలి. ఎందుకు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రపంచమంతా ప్రకటించబడింది? ఎంతో ఆపోజిషన్ ఉంది దానికి. ఆ సువార్తకు ఉన్నటువంటి వ్యతిరేకత మరి దేనికి లేదు, ఇప్పటికీ అదే ఉంది. సువార్తకు వ్యతిరేకత ముందు నుంచి, మొదటి దినం నుంచి కూడా వ్యతిరేకత. అయినప్పటికీ ప్రపంచమంతా భూదిగంతముల వరకు ఆ సువార్త ప్రకటించబడింది. ప్రకటించిన వారు మామూలుగా ప్రకటించలేదు. వారు ఎంతో ప్రేమతో, అంటే తన జీవితం తనది కాదన్నట్లుగా వారు వాటిని సమర్పించి ప్రకటించారంటే అది కేవలము దేవుని ప్రేమ ఉండుట వలన మాత్రమే ప్రకటించగలిగారు. ఎంతోమంది మరణించారు కదా, హతసాక్షులు అయ్యారు కదా, ఎన్నో బాధలు పడ్డారు కదా, కష్టాలు పడి. ఇప్పటికీ కూడా మీరు ఇండియా న్యూస్ చూస్తుంటారు, కొంతమంది పాస్టర్లు కొట్టబడుతున్నారు, అనేక శిక్షలు పొందుతున్నారు, బాధలు పొందుతున్నారు, అనేక ఆటంకాలు వస్తాయి. కొట్టేస్తాం, చంపేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తాం అని చెప్పినప్పటికీ వారు ఉండి దేవుని సేవ చేస్తున్నారంటే అదేదో స్వార్థం కొరకు వారు చేయట్లేదు. ఏదో పరలోకానికి వెళ్తామని కదా, పరలోకానికి మనమందరం వెళ్ళిపోతాం. అది సేవ చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆ దేవుని ప్రేమ వాళ్ళలో ఉంది కాబట్టి ఆ ప్రేమ ఇంగ్లీష్లో మేనిఫెస్ట్, అంటే బయటికి ప్రత్యక్షపరచబడి ఉద్భవించి ఉండుట వలన చేయగలుగుతున్నాం. హల్లెలూయా. మనకి ప్రేమ ఉంది, అదే ప్రేమ మీలో ఉంది, కానీ చూపించడానికి వెనకాడుతుంటాం. ఏదో మన వెనక లాగుతుంది. ఈరోజు ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సింది అంటే, నాలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతో నేను కూడా ప్రేమిస్తాను, అదే ప్రేమ నేను కలిగి ఉంటాను. ఆ ప్రేమ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఇతరులతో, మన సహోదరులతో సహోదరులతో ఉండే ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది, మన భాషలో తేడా వస్తుంది, మాటలో తేడా, మన యాటిట్యూడ్, ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటే మన యొక్క ప్రవర్తన చాలా తేడా వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరును అనుగ్రహించున్నాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తాను? సంచకరు అంటే గ్యారంటీ. సంచకరు అంటే గ్యారంటీ. దేవునికి ప్రేమ ఉండుట వలన ఏం చేస్తాడంటే, ముందేమన్నాడు, క్రీస్తునందు నిలిచిన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచిన వాడు, అభిషేకించిన వాడు దేవుడే. ఎందుకు అభిషేకించాడంటే, తనకు ప్రేమ ఉండుట వలన ఆ పరిశుద్ధాత్మను మనలో పెట్టుట ద్వారా ఒక గ్యారంటీ. మీరు యేసును అంగీకరించారు, పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు, మీరు తప్పకుండా అంత్య దినమున
లేపబడి ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. ఇది మనకు ఉన్నటువంటి గ్యారంటీ. మనము అర్థం చేసుకోవాలి. మామూలుగా అందుకే మెడిటేషన్ అంటే ధ్యానించుట అవసరం. క్రైస్తవులు మనం ఏదో ఇతరులకు ధ్యానించే పోస్టర్లు పట్టుకుని ధ్యానించడం కాదు, లేకపోతే ఇంకేదో ఒకే మాటను 100 సార్లు ధ్యానిస్తాం అని అనుకుంటారు. అది కాదు ధ్యానము అంటే. నెమ్మదిగా కూర్చొని దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన ప్రేమ నాలో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, ఆయన నాకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం నా హృదయంలో గుర్తొస్తుంది, జ్ఞానం గుర్తు చేసుకుంటున్నాను అని ధ్యానించినప్పుడు దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు. నా యొక్క భవిష్యత్తు, నా పరిస్థితి ఏంటి, నా యొక్క భవిష్యత్తు ఎంత మంచిది, నా యొక్క శరీరం రోజు కొలిపోతుంది, చనిపోవచ్చు, కానీ నాకు నిత్య జీవం ఉంది అని ధ్యానించుకుంటూ జీవించాలి. హల్లెలూయా. అదే మన గ్యారంటీ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది ఇక్కడ చూపిస్తుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుడు తన ప్రేమను తన కుమారుని ఇచ్చుటే కాకుండా తన పరిశుద్ధాత్మను గ్యారంటీగా ఇచ్చి ఆ ఆత్మ మనలో ఏం చేస్తున్నంటే మనము దేవుని పిల్లలమని చెప్పుకునే అధికారాన్ని ఇస్తుంది. చాలామంది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మీరు ఎవరు అంటే మనము డైరెక్ట్గా దేవుని పిల్లలమండి అని చెప్పుకోవాలి. మనకిచ్చిన ఆధిక్యత అది. మేము దేవుని పిల్లలు, క్రైస్తవులమని చెప్పుకోవసరం లేదు, అవసరం లేదు. మీరెవరైనా దేవుని పిల్లలు, సర్వోన్నతుడైన దేవుని పిల్లలము, సర్వోన్నత దేవుడు మా తండ్రి, మేము ఆయనకు చెందిన వారం. మీ కులము చెప్పుకోవద్దు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పుకోవద్దు, మీ మతము చెప్పుకోవద్దు. మీ క్రైస్తవం యొక్క మతం. అయితే మనము దేవుని పిల్లలము. హల్లెలూయా. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 1:12. తన్ను అంటే యేసుక్రీస్తును ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు షారోన్ నేను పాస్టర్ సతీష్ గారు కుమార్తెని చెప్పుకోవడానికి భయపడుతుందా? తనకు పుట్టింది తన తండ్రి, అంతే, భయపడలేదు. అలాగుననే దేవుడు నాకు కుమారత్వాన్ని లేకపోతే కుమారుడిని పిలుచుకొని అధికారం ఇచ్చాడు కాబట్టి నేను దేవుని కుమార్తెను అని మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. అనుకోవాలి, చెప్పుకోవాలి, భయపడకూడదు. అదే. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఈ షేఖ్లు ఉన్నారు, లేకపోతే మన దుబాయ్లో షేక్ మహమ్మద్ ఉన్నాడు, కొడుకు హమ్దాన్ ఉన్నాడు. ఆయన తన తండ్రికి ఎటువంటి అధికారం ఉందో అదే అధికారంతో నడుస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు పనులన్నీ కూడా, అన్నీ కూడా. మనము దేవుని, అందుకే తర్వాత ఉంటుంది వాక్యం తీసుకోలేదు ఏంటంటే, మనము దేవుని పిల్లలమైతే వారసులము అని వాక్యం చెప్తుంది. వారసత్వం ఉంది. దేవునికి కలిగిన సమస్తమునందు వారసత్వం. లోకము దాని సంపూర్ణతయు యెహోవావే అని మనకు చెప్పబడి ఉంది. వారసత్వం ఉంది మనకి లోకంలో. ఆయనకు ఆధిపత్యంలో కూడా వారసత్వం ఉంది. కాబట్టి మనము జీవించేటప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్, అంటే దృఢమైన నమ్మకం మనలో ఏముండాలంటే, నేను దేవుని బిడ్డను, నేను భయపడను, భయంతో జీవించను. ఇంకో విషయము, దేవుని యొక్క ప్రేమను గురించి వస్తే, దేవుడు మనలను ముందు ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. 1వ యోహాను రాసిన 1వ పత్రిక 4:19 ఈ మాట కనబడుతుంది. ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. ఆయన స్తుతించుటలో, ఆయన మాటలను, ఆయన వాక్యమును విని ఆయన విధేయత చూపించడం ప్రేమిస్తున్నాం. అదే 4వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, 11వ వచనము, దేవుడు మనలను ఎలాగో ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా.
మనము దేవుని యొక్క ప్రేమయు మీకు తోడేండును గాక అని చెప్తే అదంటే ఆ ప్రేమ మీలో ఉండి దేవుడు ప్రేమించినట్లే మీరును ప్రేమించబద్దులమై ఉన్నారు. ఒక్కరిని ఒకరు ప్రేమించు. యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్త 13:34 చాలా ఇది ఒక ఏమంటే మీకు క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. క్రొత్త ఆజ్ఞ, ముందు లేదు ఆజ్ఞ ముందు లేదు, ఇశ్రాయేలుకు లేదు ఆజ్ఞ, మనకి ఇవ్వబడింది ఈ ఆజ్ఞ ఏంటంటే 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. ఎలాగది? యేసుక్రీస్తు మనం ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గల వారిని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఎవరైనా ఒక వాక్యం చూడండి. 1వ యోహాను రాసిన పత్రిక 3:16. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. మనకందరికీ యోహాను 3:16 బాగా తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనకు తెలుసు. ఈ 3:16 చూద్దాం ఒకసారి, చదవండి ఎవరైనా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదన్నది తెలుసుకొనిచున్నాం. చదవండి ఇంకా. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మొదటి యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. 1వ యోహాను 3:16 మనము యేసుక్రీస్తు ప్రాణం పెట్టాలని రాయబడింది. తండ్రి యొక్క ప్రేమ మీకు తోడుగా ఉండునుగా. ఎందుకంటే తండ్రి వంటి ప్రేమ మీలో నుంచి ఎల్లప్పుడూ ఉద్భవించి ఇతరులకు కనబడును గాక. హల్లెలూయా. 3వ విషయము పరిశుద్ధాత్మ సహాయం. ఇది ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడండిగా. సహవాసము అంటే ఏంటి? సహవాసం కలిసి జీవించుట. ఇంగ్లీష్లో ఏమంటారంటే కమ్యూనియన్. మనము పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం తీసుకుంటాము. ఇంగ్లీష్లో హోలీ కమ్యూనియన్ అంటే దేవునితో ఒకటి అయిపోవటం అన్నమాట. కలిసిపోవటం, ఏకమైపోవటము. అదే పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం యొక్క ప్రాముఖ్యత. ఎప్పుడైతే ఆయన మీరు ఏమంటారు, నా శరీరము తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు పరలోక రాజ్యం ప్రవేశించరు. ఆయనతో ఒకటైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒకటైపోవటం అన్నట్టు. అందుకే ఆ పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది మనం చేసే ఆరాధనలో ప్రతి ముఖ్యమైన ఆరాధన అది. అందుకే దాన్ని ఆరాధన అంటాం. మీ హృదయంలో దాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అది ఎంత పరిశుద్ధమైనది అని ఊరికి అందుకే టక్కునలా తీసుకొని అది తినేయటం కాదు. అది నీ చేతిలోకి వచ్చినప్పటి నుంచి నీ నోట్లోకి వెళ్ళి అది నువ్వు తిని అది నువ్వు లోపలికి వెళ్ళి ఆ రక్తము తాగినప్పుడు నేను ప్రభు యొక్క రక్తం తాగుచున్నాను, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తు చేసుకొని ఆధిక్యత ఆనందిస్తూ దాంట్లో పాలు పొందుకోవటమే సహవాసం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు చాలా ముఖ్యము. అది ఆయనతో సహవాసం చాలా ముఖ్యము. అయితే ఎందుకు సహవాసం ముఖ్యం? ఎందుకంటే పరిశుద్ధాత్మకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దగ్గర నేను 18 చూశాను. వీలైతే తక్కటగా చెప్తాను కానీ 18 క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని మనకు పరిచయం చేస్తున్నాడు. ఎవరో పరిచయం చేయలేదు మనకి. పరిశుద్ధాత్మను పాత నిబంధనలో పరిచయం చేయబడలేదు. పరిశుద్ధాత్మ వస్తాడు, ఉన్నాడు అని తెలుసు. ఎందుకంటే దావీదు తన కీర్తనలు చాలా స్పష్టంగా రాస్తాడు, ఈ పరిశుద్ధాత్మ దగ్గర నుంచి తీసివేయకంటాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను తీసేయకూడదని దావీదు అంటున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పరిచయం చేసిన విధానము చాలా స్పష్టంగా కనపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదలు పెడతాడు. అక్కడ ఏమంటాడంటే 14:15 మొదలు చెప్పి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు.
మనం ప్రేమించాలని చెప్పాం కదా, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలు గొప్ప కష్టమైనవి ఏమీ కాదు, మంచి పనులే, మనం చక్కగా జీవించటమే అని చెప్పిన ఆజ్ఞలు. ప్రత్యేక మనం చేయలేనివి ఏమీ చెప్పలేదు. వ్యభిచారం చేయాలన్న వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అది ఇష్టం, అందుకే అది కష్టం అనిపించవచ్చు. దొంగతనం చేయన్న వాళ్ళకి అది కష్టం, అది దొంగతనమే చేయాలనుకుంటే చేయొద్దంటే మానవాళ్ళకి కష్టం అనిపించవచ్చు. లేకపోతే ఇతరులను క్షమించకూడదు, ఒక ద్వేషం పెట్టుకోవాలని మనసు నీకుంటే ద్వేషం పెట్టుకోవద్దంటే నీకు ఇష్టం ఉండదు. అయితే అవి ఉంటే మాత్రం కుదరదు. నా ఆజ్ఞలు గైకొందరు, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందరు చెప్పి అక్కడ ఏమంటాడంటే ఇంగ్లీష్లో అయితే ఎండ్ అంటాడు. అప్పుడు ఇక 16వ వచనం, అప్పుడు అని మాట తెలుగులో రాయబడలేదు, ఇంగ్లీష్లో ఏముంటుంది మీరు చూసినది అండ్ అంటాడు. మీరు యు ఒబే మై కమాండ్మెంట్స్ అండ్ అప్పుడు అని వస్తుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీరు నా మాటలు విన్నట్లయితే మీకు వేరొక ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్తను గురించి గ్రీకు భాషల నుంచి మన దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుంటే పారాక్లిటోస్ అంటే, పారా అంటే ఎప్పుడు కలిసి, మీకు పారాసైట్స్ అంటారు, మన శరీరంలో కొన్ని పారాసైట్స్ అంటే ఆధారపడి జీవించేవి, అలా అంటే కలిసి ఉండేవి. అలాగా మనము పరిశుద్ధాత్మడు మన మీద ఆధారపడి, అయితే మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి ఆయన పారాక్లిటోస్ అనే మాట చెప్పదంటే వన్ కాల్డ్ అలాంగ్ సైడ్ టు హెల్ప్. ఆయన అర్థం ఏంటంటే మనముతో కలిసి సహాయము చేయడానికి పంపించబడినటువంటి సహాయకుడు ఆయనే పరిశుద్ధాత్ముడు. ఈ లోకములో దేవుని చిత్తానుసారంగా జీవించాలంటే పరిశుద్ధాత్ముడు యొక్క సహాయం లేకుండా మనము జీవించలేము. అందుకే ఆయనతో సహవాసం ఉండాలి మనకి. కాబట్టి పరిశుద్ధాత్మ వేదన ఆదరణకర్త సత్యస్వరూ, ఆయన ఇంకో పేరంటే సత్యస్వరూప్యగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఇక్కడ 17వ వచనం ఏమంటున్నాడంటే లోకం ఆయన చూడదు, లోకానికి తెలియదు ఆయన అంటే ఎవరో, గుర్తించదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందలేదు. వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు దాంతో లోకానికి. మీరు ఆయనను ఎరుగుదురు, మీకు ఎందుకు, మీకు పరిచయం చేయబడ్డాడు కదా, మీరు ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఆయన మీతో కూడా నివసిస్తాడు. 2 రకాలుగా అంటే, నేను బ్రదర్స్ సతీష్ గారిని కలిసి నడుస్తున్నా, నాతో కూడా ఆయన ఉన్నాడు, నేను ఆయనతో కూడా ఉన్నాను. అయితే ఆయన నాలో ఉండలేడు. పరిశుద్ధాత్ముడు అంటే పక్కనే ఉంటాడు, లోపల కూడా ఉంటాడు. హల్లెలూయా. నిరంతరం కూడా ఉంటాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అదొక పరిచయం. 2వ పరిచయము దీంట్లో ఈ చెప్పబడిన యొక్క ఈ చదివబడిన వాక్యాలు నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే పరిశుద్ధాత్ముడు సహాయకుడు ఒకటి. 2వది ఆయన ఎల్లప్పుడూ కూడా నిరంతరము, ఎవరంటే ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా మనతో నివాసం చేస్తాడు. ఆయన సత్య స్వరూప్యగు ఆత్మ. 4వది ప్రపంచం ఆయన ఎరగదు కాదు. పరిశుద్ధాత్మలో మాకు ఆత్మ వాళ్ళకి చెప్పేది వాళ్ళకి ఏమీ అర్థం కాదు. 5వది ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అదే ఆయన పరిశుద్ధాత్మక మినిస్ట్రీ ఉంది, ఆయనకు సేవ మన ఎడల. అదేంటంటే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. 2 విషయాలు ఇక్కడ. ఆయన బోధకుడు, మీకు వాక్యం తెలియాలంటే ఆయన నేర్పిస్తాడు. ఇంకో మాట కూడా వాక్యం కూడా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2 ఇప్పుడు తీసుకోవద్దు, 2:20లోను 27లో పరిశుద్ధాత్మ అనాయింటింగ్, అభిషేకం మీకు ఉంది కాబట్టి మీకు ఎవరేం చెప్పక్కర్లేదు, ఆయనే మీకు నేర్పిస్తాడు. ఆయనే మీకు టీచర్ని అక్కడ చెప్పబడి ఉంటుంది. ఆయన మీకు నేర్పిస్తాడు. 2వది ఆయన యేసుక్రీస్తు చెప్పిన విషయాలు, మీరు చదివిన విషయాలు, వాక్యంలో చదివిన విషయాలు ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. 2 విషయాలు దీంట్లో చూపిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ మనలో చేసే పని. కాబట్టి ఆయనతో సహవాసము చాలా ముఖ్యము, అవసరం. అది లేకుండా మనము జీవించలేము. అలాగునని యోహాను సువార్త 15:26లో కొన్ని తొందరగా చదివిపోతాను.
తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోని ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మయే. మన ద్వారా సాక్ష్యం ఇస్తాడు. లోకానికి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చేవాడు, ఆయన మనలో నడిపించేవాడు. కాబట్టి రెండు చేస్తాడు. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు పరిశుద్ధాత్ముడు, ఎక్కడి నుంచో రాలేదు. ఆయన యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇస్తాడు. ఇంకా ముందుకెళ్ళిపోతే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము, 16వ అధ్యాయం 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. ఇక్కడ మాట చెప్తున్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీదకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీదకు పంపుదును. ఆయన 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు. మనము సువార్త చెప్పాలి, మనము ఒప్పుకొన చేయలేము వాళ్ళ పాపం. పరిశుద్ధాత్ముడే ఆ సమయంలో నీలో నుండి తన ప్రభావమును పంపించి నీ ఎదుటి వ్యక్తిలో ఆయన కదిలించి ఆయన ఒప్పింపచేస్తాడు. పాపం గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి కూడా ఒప్పింపచేస్తాడు. అప్పుడే ఆ వ్యక్తియే పరిశుద్ధాత్ముడు ఎవరిని కదిలిస్తాడో ఆ వ్యక్తి రక్షించబడతాడు. కాబట్టి నేను సువార్త చెప్పని నమ్ముకోలేదు, ఏం వరి అవ్వద్దు, నువ్వేం తప్పేం చేయలేదు. పరిశుద్ధాత్మ తెలుసు ఎవరిని రక్షించుకోవాలో, ఎప్పుడు రక్షించుకోవాలో. ఆ రోజు నువ్వు సువార్త అందించేసావు, అప్పుడు కన్విక్షన్ అప్పుడు రాదు, తర్వాత వస్తుంది. కొంతమందికి 50 సంవత్సరాల తర్వాత కూడా మారిన మనుషులు స్వార్త 50 సంవత్సరాలు చెప్పినా నమ్మకుండా. ఒక అతను చెప్తాడు, స్టోరీ ఉంది. ఒక అతను ప్రార్థన, అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడంట. ఒక్క ప్రార్థన మిగిలిపోయిందంట. చనిపోయే సమయానికి తన మిత్రుడు ఒకతనికి సువార్త చెప్తూ వచ్చాను రక్షించబడాలని. అతను 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, చనిపోయాడు. చనిపోయి ఆయన సమాధి చేసే సమయానికి అప్పుడు అక్కడ వచ్చి సమాధి సమయంలో చెప్పుచున్న వాక్యమును విని ఏ మిత్రుడైతే 50 సంవత్సరాలు ఒప్పుకోలేదో, నాస్తికుడిగా ఉండి, ఆ రోజు ఒప్పుకొని ప్రభు తన హృదయాన్ని ఇచ్చేశాడు. అంటే చనిపోయిన రోజు ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇటువంటి దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ ముడుకులు చేస్తుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అదే 16వ అధ్యాయము 12వ వచనము, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకమైన సంగతులు ఉన్నాయి. ఆయన ఆఖరుగా చెప్పే మాటలు ఇవి. ఇంకా చెప్పాలి చాలా విషయాలు, అయితే కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ముందుకెళ్ళిపోయి 13లో ఏమంటాడంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మేము నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు సహవాసము చేయాలో మీకు చెప్తున్నాను. మీకు ఆయన సర్వసత్యం నడిపిస్తాడు, మీ చేత సువార్త చెప్పిస్తాడు, మీ చేత యేసుక్రీస్తుకు సాక్షిగా వాడుకుంటాడు. ఆయన లేకుండా మీరు క్రైస్తవ జీవితం జీవించుట అసాధ్యం. దేవునికి ఇష్టడంటే అసాధ్యం. దేవుని యొక్క మా ఆజ్ఞలు పాటించుట అసాధ్యం. ఎందుకంటే ఆజ్ఞలు మనకు తెలియవు, పరిశుద్ధాత్ముడే గుర్తు చేస్తుంటాడు. ఇక్కడ ఏమన్నంటే ఆయన మన సర్వసత్యంలో నడిపించాను. మనం జీవిస్తుండగా మనకు తెలియని అనేక విషయాలతో నేను ఏమంటానంటే, కొంతమందికి ఒప్పుకోకపోవచ్చు, బైబిల్లో రాయనివి ఇంకేమీ లేవు, అన్నీ రాయబడ్డాయి అని అనొచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు ఆశ్చర్యతగా దేవుని యొక్క కొన్ని విషయాలను మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. దీని అర్థం ఇదే, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. రెండవది, ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మను మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో మీరు మాట్లాడుతూ ఉంటే, ఆయన ఎలాగ ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఒక ఆమె ఉంది, క్యాథరిన్ కుల్మాన్ అని ఒక ఆమె, చాలా గొప్ప ఎవాంజలిస్ట్గా ఉండి అనేకమైన సూచక్రియలు గొప్ప క్రియలు చేసి దేవునికి సేవ చేసిన ఆమె, ఆ స్త్రీ. పరిశుద్ధాత్మను గురించి ఆమె చెప్తుంటే మీ పిచ్చిదా అనిపిస్తుంది. ఏమంటుందంటే, ఆయన ఒక్కడే, ఆయనే ఉన్నాడు. ఆయన పేరేస్తే ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, ఏడ్చేస్తుంది. ఈయనే నా మిత్రుడు, ఈయనే నా సమస్తం. ఆమె ఎటువంటి పవర్ఫుల్ అనాయింటింగ్ ఉండేదంటే, ఆమె నడుస్తా వెళ్ళిపోతుంటే మనుషులు, పక్కన మనుషులు పడిపోయేవారు. అటువంటి అభిషేకం ఆమెది. ఆమె పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుంది, ఆయనకు నీ స్థలంలో, నీ ఒక పాత్రలో నీవు
నీళ్లు వేసి దాంట్లో ఇంకా ఏదైనా అది నిండి ఉన్నప్పుడు ఇంకేదైనా వేయగలమంటే వేస్తే అది కలుషితమైపోతుంది. కాబట్టి ఆ పాత్ర నీళ్ళు అంటే మంచి నీళ్ళే ఉండాలి, లేకపోతే పాలు అయితే పాలే ఉండాలి, నూనె అయితే నూనె ఉండాలి. ఇంకా ఏమి వేస్తే అది కలుషితమైపోతుందో అలాగే పాత్ర పరిశుద్ధాత్మ కాకుండా ఏదైనా వేస్తే కుదరదు. నీ యొక్క శరీరము పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. ఈ పాత్ర పరిశుద్ధాత్మకే స్థలం ఇవ్వాలి, ఇంకా దేనికి స్థలం ఇవ్వకూడదని చెప్తూ ఉంటుంది ఆమె. కాబట్టి పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తే సంభవించే సంగతులు నీకు అప్పటికప్పుడు చెప్పేస్తుంటాడు. ఇంకా వస్తాను, రేపు ఇలా జరుగుతుంది, రేపు ఇలా జరుగుతుంది, నీ జీవితంలో ఇలా ఉంటాయి, ఈ వచ్చే కాలంలో ఇవి జరగబోచున్నాయి, ఈ సమస్యలు వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనికి మార్గం ఇది అని పరిశుద్ధాత్ముడు నీకు నేర్పుతాడు. అందుకే అంత ఫ్రెండ్షిప్ చేయడానికి నువ్వు ఏమైనా చేయాలి. కొంతమంది లోకంలో ఫ్రెండ్స్ సంపాదించుకోవడానికి ఏవో చేస్తుంటారు, గిఫ్ట్లు ఇస్తారు, ఇది చేస్తారు, అంత కొంచెం పెద్దలతో ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలని గిఫ్ట్లు అన్నీ పట్టుకెళ్ళి ఇస్తుంటారు. పరిశుద్ధాత్ముడి కంటే మంచి స్నేహితుడు ఇంకెవరూ లేరు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చేస్తాడు. అంతేకాకుండా ఆయన మహిమపరుస్తాడు. ఇంకోటి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. మనకు అందరికీ తెలిసిన వాక్యం అపొస్తలుల కార్యములు 1:8 ఉంది. శక్తి, ప్రభావం, బోల్డ్నెస్ వస్తుంది. అప్పుడు మనం దేవుని కొరకు సాక్షులమై ఉంటాం. అదే కాకుండా పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. మనకందరికి బాగా తెలిసిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఉంది. ఆయన ప్రార్థన మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని చిత్త ప్రకారము ప్రార్థించినట్లుగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి అంతేకాదు, దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15 ఉంది. అలాగే మన క్షేమాభివృద్ధి చేసుకోవడానికి భాషలు ఇస్తాడు, మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేసే పరిశుద్ధాత్మను మనము పొందకుండా కాదు, సహవాసం లేకుండా. అందుకే పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడేండుగాక అని దీవిస్తున్నాం. మీరు వినినప్పుడు నాకు పరిశుద్ధాత్మ సహవాసం ఉందా, లేకపోతే క్రీస్తు కృపను నేను ఎల్లప్పుడు ధ్యానిస్తున్నానా, ఆ కృపను బట్టి ఆనందిస్తున్నానా? రెండవది, దేవుని ప్రేమ నాలో మరి అది కృమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు మనం నాలో ఏమి కృమ్మరిస్తే అదే నేను బయట తీస్తాను. ఒక బాటిల్లో నీళ్ళు ఇస్తే ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, దీన్ని వంచితే ఏమొస్తున్నాయి? నీళ్ళు పడతాయి. నాలో దేవుని ప్రేమ కృమ్మరించబడింది. నన్ను వంచితే ఏమి రావాలి? దేవుని ప్రేమ నా ప్రేమ కాదు, దేవుని వంటి ప్రేమ, అగాపే లవ్, అది ప్రేమ. మూడవది, నేను పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సహవాసం చేయాలంటే గత వారం చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. నా దగ్గర సమీపించండి, నా దగ్గర రండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఇదే ప్రభా, నీ దగ్గరకు వస్తున్నాను. ప్రతి దినము మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నా నీకు వందనాలు. నన్ను తండ్రిని ఆరాధించినట్లుగా మాటలు పెట్టు, నా నోట్లో ప్రార్థించినట్లుగా మాటలు పెట్టు, తండ్రి యొక్క గొప్ప విషయం నాకు నేర్పించు పరిశుద్ధాత్మ అని ఆయనతో మనము సహవాసము చేయాలి. హల్లెలూయా. సరే, కళ్ళు మూసుకుందాం. నేర్చుకున్న విషయం ఏంటంటే 3 విషయాలు. యేసుక్రీస్తు కృపను అనుభవిస్తున్నాం కాబట్టి ఆ కృపను బట్టి దేవుని స్తుతించాలి. రెండవది, దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడింది కాబట్టి ఆ ప్రేమ మనలో నుండి కూడా కుమ్మరింపబడాలి. మూడవది, పరిశుద్ధాత్మ అంటే ఎంతో అమితమైన ఆశతో ఆయన కోరుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అడగండి, ప్రభా నీతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి ప్రభా, నీవే నాకు కావాలి ప్రభా, నీవు నా సహాయకుడు, నా మిత్రుడవు, నన్ను నడిపించేవాడువు, నీవు నాకు కావాలి, నీతో సహవాసం చేస్తాను. నీ మహాకార కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా నీ కృపా
కృపా క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. తండ్రి, నీ మమ్మల్ని ఎంతో ప్రేమించున్నావు, నీ కృపనిచ్చున్నావు, నీ ప్రేమను కృమనిచ్చున్నావు, నీ పరిశుద్ధాత్మనిచ్చి ఆయనతో సహవాసము చేయనట్లుగా ఒక మిత్రునిగా ఒక ఉపాధ్యాయునిగా నడిపించువాడుగా మాలో ఉంచి మమ్మల్ని కృప చూపించున్నావు ప్రభా. ఈ కృపను మేము ఎంత కొలిచినా ప్రభా అది సరిపోదు. ఈ సత్యం మా హృదయంలో, మా యొక్క సహోదరులందరి హృదయంలో ఉండి దినదినము దీనిని బట్టి ధ్యానించినట్లుగా ప్రభా మేమైతే ఆస్వాదించినప్పుడు కొన్నిసార్లు తెలియక ఆస్వాదిస్తున్నాం. అయితే దీంట్లో మీరు ఇచ్చినటువంటి అంతరార్థము ప్రతిసారి కూడా హృదయంలోనికి వెళ్ళి ఉండినట్లుగా ప్రభా దీన్ని స్థిరపరచమని, వాక్యాన్ని స్థిరపరచమని, వీళ్ళందరినీ యొక్క సహవాసంలో పెంచుకోమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టుకోవడం త్వరగా హృదయానంతో దేవుని కానుకలు సమర్పించుకుందాం. కానుకల ద్వారా ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధిస్తూ దేవుని కానుకలు సమర్పించండి.
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. హల్లెలూయా. చక్కటి సువార్తను విన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలను ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఆమేన్. నియమించి ఉన్నాడు, నియమిస్తానని లేదు, ఫినిష్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని పరిచర్య సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అందరూ ఇక్కడికి వచ్చేసి ప్రసంగం చేసేమని కాదు, నీవు ఒక సువార్త. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సువార్తను ఎవరు ఆపలేరు తెలుసా నీకు? దేవుడు మన ఇండియాలో కాదు, ఎక్కడ కూడా సువార్తని ఆపలేరు. మనం నిలిచి బ్రతుకున్నంత వరకు మనల్ని చూసి సువార్త వింటూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని తెలుసుకుంటూనే ఉంటారు. అయితే నేను సువార్త ఆయన ప్రేమను ప్రతిబింబ చేయాలని సేవకులు చెప్పి ఉన్నారు. ఆమేన్. మనలో ఆయన యొక్క ప్రేమ ఈ లోకంలో వెదజల్లబడినప్పుడు సువార్తను నువ్వు చెప్పకనే చెప్తావు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూసే క్రీస్తుని తెలుసుకుంటారు, అనేకులు క్రీస్తుని అంగీకరిస్తారు, క్రీస్తు కొరకు జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అంచేతన ఒక రాజేష్ కూడా వచ్చి ఉదయాన్నే వచ్చి కుర్చీలు వేస్తున్నాడు, సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు, ఒక్కడే పని చేసుకుంటున్నాడు. అందరినీ ఏర్పరచుకొని నియమించాడు అంటున్నాడు కదా దేవుడు. మనం ఎందుకు చేయట్లే? పాస్టర్ గారు మీరెందుకు చేయట్లేదు నన్ను అడగచ్చు. మీరు కొన్ని సంవత్సరాలు మేము చేసాం, ఆ భాగ్యం మీకు ఇస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా దేవుని పని చేయడానికి కంకణం కట్టుకోండి, దేవుని దగ్గరికి రండి. ఆమేన్. దేవుని పని చేయండి, త్వరగా రండి, దేవుని సన్నిధి సేవను చేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మాలతో వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని తల్లు వచ్చినట్లయితే హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, మహోన్నతుడు,
మహాగణుడు గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తుతి స్తోత్రాలు దేవా. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాలం నా ప్రభా మమ్మల్ని ప్రేమించి నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఈ రీతిగా నా ప్రభా నా తండ్రి నీ అందు ఆనందించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నిన్ను స్తుతించినాం, ఆరాధించినాం నా ప్రభా నా తండ్రి. నేను దేవా నా తండ్రి, మరి నా తండ్రి ఓ నా ప్రభా నా తండ్రి, నీ దివ్యమైన వాక్కులు నా ప్రభా నా తండ్రి నేను మా హృదయంలో నా తండ్రి నేను నీవు నాటి ఉన్నావు రాజా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా నాయన నా తండ్రి, కృప నీ యొక్క ప్రేమ నీ సహవాసంలో నా తండ్రి నేను మేము దినదినము వర్ధిల్లుటకు నా ప్రభా నా తండ్రి నేను ఎక్కడ మేము సరిగా లేమో నా తండ్రి నేను ఎక్కడ సరి చూచుకోవలసి ఉన్నదో నా ప్రభా ఆ యొక్క నా తండ్రి స్థితిలో నా తండ్రి నేను మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను దేవా. ఇదిగో నా ప్రభా నా తండ్రి నేను దేవా నువ్వు సరిచేసి నా తండ్రి నాయన నువ్వు రానున్న నా ప్రభా సమయానికి నా ప్రభా మా యొక్క జీవితాలు సిద్ధపడి నా ప్రభా నా తండ్రి నేను దేవా ఓ నా ప్రభా నా తండ్రి ఈ యొక్క జీవితం నా ప్రభా నా తండ్రి నేను నీకు ఒక పత్రికగా నా ప్రభా నా తండ్రి స్వార్థ పత్రికలో నా ప్రభా నా తండ్రి నేను నీ కొరకై సాక్షిగా ఉండినట్లు కృప చూపించమని అడుగుతున్నాను దేవ. ఇదిగో నా తండ్రి వాక్యం ఎత్తినటువంటి నాయన నా తండ్రి నీ సేవకుని ప్రభా నా తండ్రి బహుగా ఆశీర్వదించండి దేవ. ఇదిగో నా ప్రభా నా తండ్రి నేను ఈ యొక్క వాక్కులు నా ప్రభా నా తండ్రి అనేక నా తండ్రి హృదయాల్లో ఫలించి అవి నా తండ్రి విస్తారముగా నా తండ్రి నేను ఇంకను నా ప్రభా ఫలభరితంగా అనేక చోట్ల వెదజల్లబడినట్లు నీ కృప చూపించమని అడుగుతున్నాను రాజా, నీకు స్తోత్రాలు దేవ. ఇందు నా ప్రభా నా తండ్రి మెట్టుకున్న ప్రభా నా తండ్రి ఇదిగో నా ప్రభ ఇచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నీ సేవార్థమైన తండ్రి ఉపయోగపడ కృప చూపించమని అడుగుతున్నాను నాయన. కూడుకుని ముగించుకుని తను మా గృహానికి వెళ్తుంటుండగా నా ప్రభా నీ దేవిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.